అండ్ రష్మిక, నిన్ను చూస్తే నాకు క్షణక్షణంలో శ్రీదేవి గారు గుర్తుకొచ్చారమ్మా. రియలీ సో మెనీ ఫ్రేమ్స్, సో వెల్ రష్మిక. అండ్ నో వండర్, ఐ మీన్ నేషనల్ క్రష్ అని ఎప్పుడు వచ్చింది ఇది? దేవి ఇందాక అన్నం, ఇందాక పుష్ప నుంచి వచ్చిందా? ఇప్పుడు నేషనల్ క్రష్ కాదు, నాకు క్రష్ కూడా ఈ సినిమా చూసిన తర్వాత. Really, I love you. Thank you, Rashmika. You're so beautiful in the film. We all love you. Who else? Okay, thank you so much, and thank you so much for giving me this film. It has been a fantastic opportunity. Shekhar, neeku teliyadu, it opens my world. Naku it opens my world. ఎటువంటి క్యారెక్టర్స్ చేయొచ్చు అంటే నా మైండ్, ఆహా భలే క్యారెక్టర్స్ వస్తాయి, నాకు రకరకాల క్యారెక్టర్స్ వస్తాయి అనేది నాకు ఇప్పుడు ఓపెన్ అప్ అయిపోయింది. ఇందాక వెన్ ధనుష్ సెడ్ ఇటువంటి సినిమాలు ఆడితే ఇట్ ఓపెన్స్ అప్ ఫర్ న్యూ స్టోరీస్. ఫర్ మీ బీయింగ్ సెల్ఫిష్, ఇట్స్ ఓపెనింగ్ అప్ క్యారెక్టర్స్ నౌ. అండ్ ఐ విల్ బీ టికింగ్ ఫర్ అనదర్ 40 years. నా డైలాగ్ నువ్వు అనిస్తావు నాకు ఇందాక, నేషనల్ క్రష్, నా క్రష్ కూడా. అందుకని నేను ఆ మాట అనను, కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు, ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే, ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంత ఇంత కాదు. అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్నతల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసినప్పుడు నాకు చూడాలందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు, ఇంకా అటు కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ, అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే, నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్.